సో నమస్తే. ఇవాళ కేరళ లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, కేరళలో ఆల్రెడీ 15-16% బీజేపీకి ఓట్ షేర్ వచ్చింది. లాస్ట్ టైం కూడా సీట్లు రాలేదు, కానీ ఓట్ షేర్ అయితే వస్తుంది. అంటే దేశం మొత్తంలో ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ అంటే కేరళ. కానీ సీట్లు ఎందుకు రావట్లేదు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. అంత స్ట్రాంగ్ అంటే అక్కడ ఈ కమ్యూనిస్టులు లేకపోతే ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టులు మొన్న ఒక మంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపేస్తే 16 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు నడిపించి వాళ్ళకి ఉరిశిక్ష కూడా విధించారు. అంటే అక్కడ టిట్ ఫర్ టాట్ రాజకీయాలు బాగా జరుగుతూ ఉంటాయి. అంటే పిఎఫ్ఐ అనేది ఇక ముస్లిం ఆర్గనైజేషను, ఆర్ఎస్ఎస్కి కౌంటర్గా. సో వాళ్ళు చాలా రాడికల్ ఇస్లాంని ఫాలో చేస్తూ, ఎస్పెషల్గా వీళ్ళకి సపోర్ట్ టర్కీ నుంచి వస్తూ ఉంది, ఐసిస్ వీళ్ళందరి నుంచి. సో అందుకనే పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వీళ్ళనొకళ్ళు చంపితే వాళ్ళొకళ్ళు చంపుకుంటాం, అట్లాంటి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. కానీ బీజేపీకి ఎందుకు రావట్లేదు అని అంటే మెయిన్ రీజను, హిందువులు అక్కడ 55% అని చెప్పుకుంటున్నారు. ఓకే, 27% ముస్లిమ్స్, 22% క్రిస్టియన్స్. సో వాళ్ళే 49% దాకా, 45-49% దాకా అయిపోయారు మైనారిటీస్. వాళ్ళిద్దరూ కలిపి హిందువుల్ని, హిందూ క్యాండిడేట్ ఎక్కడ నిలబడ్డా కూడా ఓడిస్తున్నారు. మామూలుగా వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ ముస్లిమ్స్ ఓటు తీసుకుంటుంది, హిందూ ఓటు ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్తుంది అక్కడ. సో కానీ హిందువులు అందరూ ఓటేయరు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైనారిటీస్ వాళ్ళు 25% ఉన్నా కూడా మన హిందువులు 50% ఓటేస్తున్నారు. సే 100 మందిలో 75 మంది హిందువులు అనుకోండి, 25 మంది మైనారిటీస్ వాళ్ళు సరే బీజేపీ పేరు అని అనుకుందాం టెంపరీగా. సో 25% వాళ్ళు వేస్తున్నారు, మన వాళ్ళు 50% వేస్తున్నారు. అంటే 75లో 50% 37%. సో 25:37 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 37లో ఒక 5-10 మంది అటు పక్క పోయినా కూడా వాళ్ళే గెలిచిపోతున్నారు. సో బీజేపీలో హిందువుల్లో ఒక 10% ఆ పార్టీలకి సపోర్ట్ చేసినా కూడా, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రంట్లో హిందువులను నిల్చోబెడుతున్నారు, ఆ 25% ఆ హిందువులకి అంగనాన్ని నిలబెడుతున్నారు. సో అటుపక్క ఈ సెక్యులర్ పార్టీస్లో 10% హిందూస్ వచ్చినా కూడా వాళ్ళే ముస్లిమ్స్ ఓటుతోటి, క్రిస్టియన్ ఓట్లతోటి వాళ్ళే గెలుస్తున్నారు. అయితే ఈ రోజున కేరళలో క్రిస్టియన్స్లో కూడా భయం మొదలెట్టింది. ఏమని, అరే వీళ్ళు ముస్లిమ్స్ మనల్ని కూడా, క్రిస్టియన్ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు, లవ్ జిహాద్ అని చెప్పని మన పిల్లల్ని వాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్ ఫాదర్స్ అంటే వాళ్ళ చర్చిల్లో ఇప్పుడు డైరెక్ట్గా లవ్ జిహాద్ అనేది కరెక్ట్ అని చెప్పని ఫస్ట్ పదం వాడిందే ఈ క్రిస్టియన్ పాస్టర్స్. ముస్లిమ్స్ లవ్ జిహాద్ చేస్తున్నారు, మనం మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అని చెప్పని. సో ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా అక్కడ బాగా చైతన్యం వస్తూ ఉంది. సో అందుకని కొన్ని క్రిస్టియన్ పార్టీస్ బీజేపీకి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ ఇప్పుడు అంటే నేషనలిస్టిక్ క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఏదో మతం ప్రకారంగా ఏదో ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు క్రిస్టియన్స్ కింద మారారో తెలియదు, కానీ అంటే రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు మారుంటారు. వాళ్ళకి వనరులు ఇవ్వకుండా వాళ్ళని అనగదొక్కి వస్తేనే మీకు ఇస్తామని చెప్పని కన్వర్ట్ చేసిన ఉదంతాలు మనం చాలా చూసాం, బ్రిటిష్ కాలంలో కానీ తర్వాత కానీ. సో బట్ వాళ్ళ గుండెల్లో మాత్రం భారతదేశం వాళ్ళ గుండెల్లో ఇంకా ఉంది. సో అటువంటి వాళ్ళందరూ మెల్లంగా బీజేపీ సైడ్ సపోర్ట్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో హిందువులు కనుక మెల్లంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీజేపీలోకి వస్తే అక్కడ ఇంకా 25%-30% ఎందుకంటే ట్రయాంగులర్ ఫైట్లో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం కేరళలో ఉంటాయని చెప్పని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. సో కొంతమంది మంచి పెద్ద పెద్ద లీడర్స్ ఫ్యూచర్లో ఎన్డీఏ 23 అని చెప్పని, ఇండి 23, కాంగ్రెస్ 23 అని చెప్పని కొంతమంది తయారయ్యారు కదా ఈ మధ్యకాలంలో. అంటే కాంగ్రెస్కి నేతృత్వంకి, అంటే గాంధీ ఫ్యామిలీకి అగెనిస్ట్గా నిలబడిన కొంతమంది కేరళ నుంచి కూడా ఉన్నారు, శశి థరూర్ అట్లాంటి వాళ్ళు కూడా బీజేపీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయని స్పెక్యులేట్ చేస్తున్నారు కొంతమంది. సో అటువంటి వాళ్ళు కూడా వస్తే కొంచెం బీజేపీ స్ట్రెంత్ ఇంకా పెరిగిపోతుంది. సో ఎలక్షన్ నాటికి చాలా మంచి పరిణామాలే కనపడతాయి. కనీసం 2-3 సీట్లన్నా కొట్టాలి కేరళలో యాజ్ అన్ ఎంట్రీ పాయింట్ అని చెప్పని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. జై హింద్.